సార్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాగ్రిపోర్ట్స్ దగ్గరికి వస్తే అప్పులు ఏది తీసుకొస్తున్నారు ఆ అప్పులు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పెడుతూ ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడదు అని చెప్పి రీసెంట్గా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కామెంట్ చేశారు. ఈ భారం ఎవరి మీద పడుతుంది సార్? రాష్ట్ర ప్రజల మీద పడుతుంది చెప్పండి. ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మీ మీద పడుతుంది నా మీద పడుతుందని చెప్పమానండి, అప్పుడు మేము మాట్లాడతాం. చెప్తున్నారు సార్ ఇది. నిన్న రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో దే సెడ్ వెరీ క్లియర్లీ దాట్ క్రిస్టల్ క్లియర్లీ సార్ హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ యువర్ హెడ్ అన్నది చెప్పారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏదైతే 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ పూచితో మనకి ఇస్తున్న అప్పుని ఏదో నారాయణ గారు ఏదో తాత్కాలిక నారాయణ మాత్రం చెప్పినట్టు చెప్పినా సరే వాస్తవానికి అది ఖచ్చితంగా ప్రజల మీద పడే భారమే. అంతే కదా. అది అమరావతి సెంట్రిక్ గా మీరు కట్టే, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రిక్ గా డెవలప్ అయింది, మొత్తం ఏపీ స్టేట్ లో ఉన్న ప్రతి ప్రజ మీద అప్పు పడినట్టే కదా సమైక్య రాష్ట్రంలో. అదే కదా ఇప్పుడు అందరూ బాధపడుతుంది. మనం సెంట్రిక్ గా ఎప్పుడైతే ఒక దగ్గర సెంట్రిక్ ఫోకస్ చేసామో, ఇప్పుడు ఉదాహరణకి ఒక కియా మోటార్స్ అనంతపూర్లో పెట్టారు, దాని రెవెన్యూతో అనంతపూర్ వాళ్ళకి భారం పడినా సరే కాంపన్సేట్ అవుతుంది. అలాగే శ్రీ సిటీ ఉంది, తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు. వీటిలన్నిటి వల్ల రెవెన్యూ మాడ్యూల్స్ ఎప్పుడైతే వస్తాయో ఈక్వలెంట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మనకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. కానీ సెంట్రిక్గా దీనివల్ల ఏమొస్తుంది? నేను మొన్న విశ్లేషణలో కూడా చెప్పినాను, కొత్త హైకోర్టు భవనంతో కానీ, కొత్త సెక్రటరియట్తో కానీ, కొత్త అసెంబ్లీలతో కానీ ఉపాధి కల్పించబడదు. ఇంక్లూడింగ్ స్టాఫ్ క్వార్టర్స్ కట్టినా సరే వాళ్ళకి వసతులు కల్పించబడతాయి. దీనివల్ల ప్రజల మీద పెనుభారమే అవుతుంది తప్ప. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ పరంగా సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్ ఇచ్చిందండి, రేపొద్దు నాకు ఇది చాలట్లేదని చెప్పి 3 బెడ్రూమ్కి వెళ్ళిపోతానంటే ఈ భారం ఆఫీస్ భరించక మీరు భరించలేకపోతే ఎవరు భరిస్తున్నట్టు? ఆబ్వియస్గా ఎండ్ పాయింట్ కావాలి కదా. నారాయణ గారు చెప్పిన నారాయణ మంత్రంలో కాదు అది. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ హెడ్ ఆఫ్ ఎంటైర్ ఏపీ 5 కోట్ల ప్రజలు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పులు ఒక పర్పస్ఫుల్గా చేయండి, ఆ పర్పస్ దేనికో జస్టిఫై చేయండి. దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఉదాహరణకి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు ఎగ్జాంపుల్. దాన్ని ఏం చెప్పారు? సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు. కన్విన్సింగ్, ఎవరికి డబ్బులు భారం లేదు. పైపచ్చి వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఏవైతే ఇస్తున్నారో దీనివల్ల వాళ్ళకి ఆర్థికంగా నష్టపోకుండా పంటలు పండించట్లేదు కాబట్టి దాని కన్స్ట్రక్షన్ అయ్యాక కౌలు ఇస్తారు. కన్విన్సింగ్. కమ్స్ టు దిస్ ఏడగా సింగపూర్ కన్సల్టెన్సీ ఎత్తుకుపోయింది. మీ విజన్ విజ్ఞరీతో ఏదో తీసుకొస్తారో దాన్ని బట్టి చేస్తారన్న దాకా కాకుండా అప్పులు తెచ్చి మాట్లాడతామంటే మనం ఎడ్డుమాలోకాలు కాబట్టి దే ఆర్ టేకింగ్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ జస్టిఫై చేసుకోవడానికి మేమెందుకు సార్? సో ఫైనల్గా ఏదైతే జనాలకు చెప్పారో అవే నిజాలు నమ్మించే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిదీ గత గవర్నమెంట్ విధ్వంసం చేసింది, నాశనం చేసింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు కూడా టూ ఛార్జీలు 15,000 కోట్ల భారం వేసింది. ముందు కూడా గతంలో ఆ ప్రభుత్వం విధ్వంసం చేసింది కాబట్టి దాన్ని ఇప్పుడు రికవరీ చేసే క్రమంలో భాగంగా ప్రజల మీద భారం వేస్తున్నాం అనేటువంటిది మళ్ళీ కవరింగ్ చేసుకునేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అన్నది కూడా అదే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో కింద మీద పడి కరెంటు ఛార్జీలు పెంచారు కాదంట్లే, పెంచారు. నేను చాలాసార్లు ఆర్గ్యూ చేసిన కూడా దాని మీద. ప్రతిపక్షం నుంచి స్పందన ఏదన్నదే నా ఫస్ట్ ఆక్రందన. ఇవాళ మీరు పెంచిన దానికి ప్రతిపక్షం నుంచి స్పందన చూపిస్తున్నారు, మీ దగ్గర స్పందన లేదు కదా. అది మీకు కడుపుమంట అంటే ప్రజా వ్యతిరేకత 6 నెలల్లోనే ఇంత తీవ్రంగా ఉందంటే 40% ఆలోలో బయటకు వచ్చారండి. టోటల్ 100% ఉన్న ప్రజల్లో 40% వ్యతిరేకత మీ దగ్గర నెత్తి కనబడుతుంటే 6 నెలల్లో మిగిలిన 60% మోల్డ్ ఎంతసేపు? అంతేగా. ఏ విషయంలో మీ దగ్గర నుంచి ఖచ్చితమైన క్లారిటీ లేదు కదా సార్. నిజమే, 6 నెలలు కాలు చేయకూడ తీసుకోవడానికి మాకు టైం పడుతుంది. మేము డెఫినెట్గా విద్యుత్ మీటర్లు పెట్టినాము, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కార్యాచరణ ఇది, నెక్స్ట్ మేము అనౌన్స్ చేసిన 6 బుల్లెట్లు ఇలా ఇస్తాం. అరే మీరు బడ్జెట్ పెట్టిన రోజుకి 5 లక్షల మందికి కూడా ఏంటి మీరు ఇచ్చిన ఫ్రీ సిలిండర్ డబ్బులు వెనక్కరాలేదని మీరే బడ్జెట్లో చెప్పి ఏమి నమ్మాలి? మీ దగ్గర నుంచి 6 పాయింట్లు. ఫ్రీ బస్ అన్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ స్టేట్ ప్రాజెక్టులో ఉన్న ఎల్ఎన్టీ అన్నిటికీ హ్యూజ్ లాసెస్ వస్తే మెట్రో ట్రైన్స్ అవన్నీ అంటే మేము 2 మెట్రో ట్రైన్లు తెస్తున్నాం విజయవాడ కోటి వైజాగ్ కొని మీరే చెప్తారు. ఒక పక్కన ఆయన ఖచ్చితంగా ఒప్పుకోండి దానికి ఫ్రీ బస్కి. అందుకని మీ ఇది కూడా ముట్టుకోలేదు వాళ్ళు సార్. ఇవన్నీ కనబడుతుంటే ఇది ఏ సమాధానాలు చెప్తారు మీరు? సంపద సృష్టిస్తాం అంటారు మమ్మల్ని జనపిల్లలు చేసి. సంపద అంటే అప్పులా? అప్పులు 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తారు మీరు, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి మీ యొక్క విశ్లేషణకి సంబంధించి థ్యాంక్ యూ సార్. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.